దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలంన ఈ 2024 సంవత్సరం మొదటి ఆరాధననే దేవుని సన్నిధిలో ఈ వాక్యంని వినుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించున్నారు. సాల్వేషన్ యువర్ వాల్ అండ్ ప్రైజ్ యువర్ గేట్. నీ రక్షణ నీకు ప్రాకారముగాను, నీ స్తుతి చదవండి. ప్రఖ్యాతియే నీ గుమ్మములు అని చెప్పుకొందు. మన గుమ్మం ప్రఖ్యాతిగా ఉండాలంట, అనగా స్తుతిగా ఉండాలంట. మన చుట్టూ ఉన్న ప్రాకారం రక్షణగా ఉండాలంట. ఈ సంవత్సరం అంతా కూడా మన స్తుతి అనగా మనం ప్రతి ఒక్క విషయంని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన రక్షణ మనకు ప్రాకారంగా ఉండాలి. మనం కలిగి ఉన్న రక్షణను బట్టి మనం సంతోషపడాలి. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసేటప్పుడు సాతానుడు ఆయన దొంగలించుటకు వస్తున్నాడంట. ఆయన దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానంని దొంగలించుటకు వస్తాడు, మీ ఆరోగ్యంని దొంగలించుటకు వస్తాడు, మీ తీర్మానాలని దొంగలించుటకు వస్తాడు. సాతానుడు ఎందుకు వస్తున్నాడంటే మీ విశ్వాసంని చంపటానికి వస్తాడు. ఆయన నరగతీకుడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నరగతీకుడు, చంపుటకు, పాడు చేయుటకు వస్తున్నాడంట. అయితే దేవుని వాక్యంలో మనం చదువుతున్న దేవుని యొక్క గొప్ప కృప ఏంటంటే యేసయ్య మన విశ్వాసంని కాపాడుటకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. అలాగే యేసయ్య మనకు మంచి కాపరిగా ఉన్నారు. దొంగ కాపరులు వాళ్ళు ద్వారం రాకుండా ప్రాకారంని దాటి వస్తారంట. గొర్రెలు వాళ్ళు స్వరంని వినదంట. మనం నిజమైన కాపరి స్వరంని ఎరిగి ఉన్నప్పుడు దొంగ కాపరులు స్వరంని మనం గ్రహించగలుగుతాం. నిజమైన కాపరితో మంచి సహవాసంని కలిగి ఉండాలి. యేసయ్య చెప్తున్నారు, నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరంని వింటది అని చెప్తున్నారు. కనుక మన జీవితంలో సాతానుడు స్వరమునకును దేవుని స్వరమునకును వ్యత్యాసం తెలియాలి. ఏది సాతానుడు స్వరం, ఏది మంచి కాపరి స్వరం, ఏది దొంగ కాపరి స్వరం అనే తేడాను తెలుసుకోవాలి. దేవుని స్వరమునకు సాతానుడు స్వరమునకు వ్యత్యాసంని కనుక్కోవాలి. ప్రైజ్ గాడ్ ఆల్వేస్ అబౌట్ యువర్ సాల్వేషన్. దేవుడు మీకు ఇచ్చిన రక్షణని ఎప్పుడు కొనియాడాలి, కీర్తించాలి. యేసయ్య ఇచ్చిన రక్షణే మనకు గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో మనకు ఆస్తి ఏమున్నదంటే అది నిత్యమైన రక్షణ మాత్రమే. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయన అనుగ్రహించిన గొప్ప రక్షణ. ఈ వాక్యమే నిన్న రాత్రి సంఘము కొరకు నేను తీసుకున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానంని అనుగ్రహించారు. నాట్ డివాస్టేషన్ ఆర్ డిస్ట్రక్షన్ విద్ ఇన్ యువర్ బార్డర్స్. దేవుడు చెప్తున్నారు, నీ ప్రాకారంలోన ఏ పాడు, ఏ నష్టము జరగదు. మన ప్రాకారం అంటే మన రక్షణ, మన సాల్వేషన్. ఆ ప్రాకారం అనేది రక్షణ, ఆ గుమ్మం అనేది దేవుని స్తుతి. దీంట్ లోపల ఏ ఒక నష్టము జరగకుండా దేవుడు మన సంఘముని, మన సేవని కాపాడుతాను, ఏమి జరగకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అనగా దానికి అర్థం ఏంటంటే మన నిత్యమైన క్రైస్తవులుగా జీవితంలో మారాలి, నిత్యమైన క్రైస్తవులుగా మారాలి. బైబిల్లో ఒక మాట ఉందండి, 3 రోకళ్ళేసి దంచిన ఆ మూఢతనం పోదంట. నూతన సంవత్సరం మొదటి ఆరాధన, నేను మొదటిగా ఉండాలి ఆశ లేదు. మనకు అన్ని రోజులు ఒకటే అన్నట్లుగా మనం సాధారణంగా వస్తాం. అయ్యో, సంవత్సరంలో మొదటి ఆదివారం కదా, ఈ రోజైనా నేను దేవుని సన్నిధికి పరిగెత్తాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మన సమయంని
సర్దుబాటు చేయాలి. దేవుని సన్నిధికి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలంటే, ముందుగా వెళ్ళి నిలబడాలంటే మనం దానికి తగినట్లుగా ఉదయకాలంన లెగవాలి. ఇంట్లో ఉన్న పనులంతా ఉదయకాలంన చేసుకోవాలి. సమయమునకు స్నానం చేసి సమయమునకు దేవుని సన్నిధికి పరిగెత్తాలి. మీకు గవర్నమెంట్ ఒక ప్రకటన చేస్తున్నారు. రేపు ఉదయం ఈ నూతన సంవత్సర సందర్భమున అందరికీ 5,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అందించబడుతుంది. మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి రేషన్ షాప్లో ప్రతి ఒక్కరు 500 తీసుకోండి, 5,000 రూపాయలు తీసుకోండి అని చెప్తే, ఎంతమంది రేషన్ షాప్ 10 గంటలకు ఓపెన్ చేయబడుతుంది అంటే 11 గంటలకు ఎంతమంది వెళ్తారు? మీరు 11 గంటలకు వెళ్తారా? ఎంతమంది 11 గంటలకు వెళ్తారు? ఎంతమంది 10:30కి వెళ్తారు? కొందరు ధనవంతులు ఉన్నారు, 500 ఉచితంగా ఇస్తామని చెప్పినా కూడా మేము 10:30కే వెళ్తామని చేతులు ఎత్తి చూపిస్తున్నారు గొప్పవాళ్ళు. మనసు అది కాదు. ఫ్రీగా 1,000 రూపాయలు ఇచ్చినా కూడా ముందు వెళ్ళి నిలబెడతారు. 10 గంటల కంటే 9 గంటలకే వెళ్ళి నిలబెడతారు. అవునా? 5,000 రూపాయలు ఉచితంగా ఇస్తున్నామంటే 5,000 రూపాయలు మీరు ఎన్ని రోజులు నిలబడి సంపాదించాలి? నెలలో ఎన్నిసార్లు మీరు కష్టపడితే జీతం వస్తుంది? దాన్ని ఉచితంగా ఇస్తే 10:30కి వెళ్తారా? 11 గంటలకు వెళ్తారా? ఒకరోజు కష్టపడి నిలబడి సంపాదిస్తే ఎంత సంపాదిస్తున్నారండి? మనం యథార్థంలో 5,000 రూపాయలు ఇస్తున్నారని చెప్తే ఉదయకాలంలో లేస్తాం. 10 గంటలకు రేషన్ షాప్ని తీస్తున్నారంటే బహుశా 7 గంటల నుండే లైన్లో ఉంటారు. చాలా పెద్ద క్యూ ఉండిద్ది. అవునా కదండి? నిలబడి ఎలాగైనా ఉచితంగా తీసుకోవాలి. ఎందుకు? రేషన్లో బియ్యం ఇచ్చినా ఎంత పెద్ద క్యూ ఉంది. కొట్టుకుంటున్నారు. నేను ముందుకు వచ్చా, వెనక్కి వెళ్ళిన రేషన్ బియ్యం నాకు 5,000 రూపాయలు ఇస్తే మీరు ఆలస్యంగా వెళ్తారా? పెన్లగాడ వెళ్ళి నిలబెడతారు. దేవుడు దానికంటే గొప్ప ఆశీర్వాదంతో, నువ్వురా, నీ కొరకు నేను గొప్ప ఆశీర్వాదం ఈ దినం నేను నీ కొరకు ఉంచుతున్నాను అని చెప్తే, దేవుడు నీ ఆశీర్వాదమే కదా, తర్వాత చూస్తా. మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని ఆశీర్వాదంని విలువగా ఎంచుతామో మన దేవుని సన్నిధికి పరిగెత్తుతాం. దేవుడు మన ఆసక్తిని చూసి దేవుడు అద్భుత కార్యంని చేస్తారు. ఎన్నో ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్లో దావీదు గొలియాత్ వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. మీలో దమ్ము ఉన్నవాడు ఎవరైనా ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేయండి, నన్ను ఓడిస్తే నా దేశమంతా మీకు బానిసలుగా ఉంటాం. ఒకవేళ మీ ఒక్కరు నాతో పోరాడి ఓడిపోతే మీ దేశమంతా మాకు బానిసలుగా ఉండాలి. రాజు, ఇశ్రాయేల్ రాజు గొలియాతుకు సమానమైన ఎత్తు. సౌల్ రాజు గొలియాత్ ఎంత ఎత్తో అదే సమానమైన ఎత్తు. చాలామంది సైనికులు ఉన్నారు. 40 రోజులు ఇలాగ వస్తున్నాడంట. ఒక్కరికి కూడా ధైర్యం చాలట్లేదు. దావీదు వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వాళ్ళకి ఆహారంని పంపిస్తే తీసుకొచ్చిన వాడు వినికి రోషం వచ్చి నేను వెళ్ళి యుద్ధం చేస్తానని వెళ్ళాడు. దేవుడు గొప్ప విజయం దయచేశారు. ఆయన రాజుగా కూర్చోబెట్టారు. ఫినెహాస్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో భయంకరమైన తెగులు, ప్రజలందరూ మరణిస్తున్నారు. ఒక పురుషుడు ఒక అన్య దేశ స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తుండగా ఫినెహాస్ రోషముతో వెళ్ళి ఈటను తీసి వాళ్ళిద్దరిని కూడా పొడిసి అక్కడే చంపేశాడు. దేవుడు ఆయనతో నిబంధన చేశారంట. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనం విశేషమైన ఆశీర్వాదం కలిగి ఉండాలంటే రోషం కలిగిన క్రైస్తవ జీవితం ఉండాలి. దేవుని సన్నిధిని అంతగా ఘనపరచాలి. దేవునికి జీవితంలో అంత ప్రాధాన్యతని మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. మన జీవితంలో అంత ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి. అప్పుడు దేవుడు గొప్ప కార్యంను చేస్తారు. మన ప్రాకారంన చుట్టూ దేవుడు భద్రతని కలిగ చేస్తారు. సాతానుడు దొంగలించకుండా
నిజమైన కాపరి స్వరంని వినేవారు ఒక దొంగ స్వరంని గ్రహించగలుగుతాడు. కొందరు కాపరి వెంట వెళ్ళే గొర్రెలు ఉన్నాయి, దొంగ గొర్రెలు వెంటే వెళ్ళే గొర్రెలు కూడా ఉన్నాయి. నేను చూస్తున్నాను. నిజమైన కాపరిని ఎరిగిన గొర్రెలు ఆయన స్వరంని మాత్రమే విని ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా హెవెన్లీ ఫాదర్ ఇస్ యువర్ డిఫెండర్. పరలోకపు తండ్రి మిమ్మల్ని డిఫెండ్ చేస్తారు, అనగా మిమ్మల్ని భద్రపరుస్తారు, మీ పక్షమున నిలబెడతారు. మీరు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మీ రక్షణ అనే ప్రాకారంలో మీరు క్షేమముగా, మీకు కీడు జరగకుండా భద్రంగా సురక్షితంగా ఉండాలంటే మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మన గుమ్మం స్తుతి గుమ్మముగా ఉండాలి. హృదయంలో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అలాంటి వారికి దేవుడు ఒక డిఫెండర్గా ఉంటారంట. వారు పక్షమున కార్యం చేసే దేవుడుగా ఉంటారంట. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాము. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మనం ఇస్సాకుని గురించి చూస్తున్నాం. ఇస్సాకు తను గెరార్ ప్రాంతంలో వెళ్ళి నివసిస్తున్న సమయంలో తను పని మనుషుల చేత ఆయన బావిని తవ్వుతున్నారు. నీళ్ళు వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇస్సాకు పని వాళ్ళతో పోట్లాడి ఆ నీళ్ళు వచ్చిన బావిని వాళ్ళు సొంతం చేసుకుంటారు. మరలా అక్కడ నుండి వేరే ఒక చోటుకు వెళ్ళి ఇస్సాకు బావిని తవ్వగా అక్కడ వచ్చి కూడా పోట్లాడి ఇది మా భూమి, ఇది మాది అని చెప్పి ఆ బావిని సొంతం చేసుకుంటారు. ఇలాగ చేసుకుంటున్న సమయంలో ఇస్సాకు మరొక చోట్లో బావిని తవ్వగా మంచి నీళ్ళు వచ్చింది. అప్పుడు ఎవరు కూడా ఆయన దగ్గర పోట్లాడుటకు రాలేదన్న వచనంనే ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనంలో చదువుతున్నాం. ఆ వచనం చదవండి. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వెను, దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగ చేసి ఉన్నాడని ఈ దేశమందు అభివృద్ధి పొందమని దానికి రెహోబోతును పేరు పెట్టెను. ఈ స్థలంలో మేము అభివృద్ధి పొందుదాం, పోట్లాడటానికి ఎవరు రాలేదు. గాడ్ హెల్ప్స్ టు కంటిన్యూ యువర్ డిటర్మినేషన్. ఆయనకు ఇస్సాకుకు ఒక డిటర్మినేషన్ ఉంది. నేను ఒక బావిని తవ్వుతాను, ఇక్కడ పండిస్తాను అని ఆశ కలిగి చేస్తున్నారు. మన వాక్యంలో చదువుతున్నాము, ఇస్సాకు విత్తాడంట, 100 పంటని కోసారంట. ఇస్సాకు విత్తి 100 పంటని కోసారంట. ఆయనకు గొప్ప ఆశీర్వాదంని ఆ సంవత్సరం దేవుడు ఆయనకు అనుగ్రహించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా ఆయన తవ్విన బావినే వాళ్ళు సొంతం చేసుకున్నారు. బలవంతముగా వాళ్ళు లాక్కున్నారు, పోట్లాడి లాక్కున్నారు. కానీ ఇస్సాకు ఆయన వేరే ఒక బావిని తవ్వి పంటను పండిస్తే 100 పంటని దేవుడు ఆయనకు అనుగ్రహించారంట. మీరు తీసుకున్న ఎన్నో సంవత్సరాలుగా మీరు తీర్మానం తీసుకుంటున్నారు. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు తీర్మానం తీసుకుంటారు. కానీ సాతానుడు, దురాత్మ శక్తులు ఆ తీర్మానం మీరు నెరవేర్చకుండా పోరాడి మీ తీర్మానం లాక్కుంటున్నాయి. కానీ దేవుడు చెప్తున్నారు, మీ ప్రాకారం, మీ రక్షణ అనే ప్రాకారంలో నష్టం కలగకుండా నేను చేస్తాను. అనగా మీరు తీసుకున్న నిర్ణయంనే దేవుడు మీరు నెరవేర్చి సాధించే కృపనే ఈ 2024వ సంవత్సరంలో అందరికి అనుగ్రహించబోతున్నారు. హల్లెలూయా. కనుక మీ రక్షణనే, మీరు తీసుకున్న తీర్మానంని పట్టుకొని, మీ రక్షణని పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆయన మీరు తీసుకున్న నిర్ణయంని నెరవేర్చే వరకు హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించాలి. ఎన్నో సంవత్సరాలుగా మీరు తీసుకున్న నిర్ణయంని చేయనీయకుండా సాతానుడు చేశాడు, లాక్కున్నాడు, బలవంతముగా లాక్కున్నాడు, మళ్ళీ మోసపరిచి ఆ తీర్మానంని మీరు పొందుకోలేక చేశాడు. కానీ ఈ సంవత్సరం మీ తీర్మానంని నెరవేర్చుటకు పరలోకపు తండ్రి మీకు కృపను అనుగ్రహిస్తారు. ఆదికాండం 31వ అధ్యాయం
24వ వచనంలో చదువుతున్నాము. ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము, యాకోబు తను భార్య పిల్లలు ఆస్తిని తీసుకొని లాబాన్ తను మాంగారుకు భార్య వాళ్ళ తండ్రికి లాబానుకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. లాబాన్ వాటి అన్నిటిని యాకోబు చెప్పకుండా వెళ్ళిపోయిన సంగతిని తెలుసుకొని కోపముతో ఒక సైన్యంను తీసుకొని వెంట వస్తున్నాడు. అలాగ వస్తున్న సమయంలో దేవుడు లాబాన్తో మాట్లాడారు. ఒక రాత్రి కల ద్వారా మాట్లాడారు. నువ్వు యాకోబుతో మంచిది కానీ చెడ్డది కానీ మాట్లాడవద్దు అని చెప్పి హెచ్చరించారు కలలో. గాడ్ వాంట్స్ యువర్ ఫో కన్సర్నింగ్ యూ. దేవుడు మీ శత్రువుల్ని మీ గురించిన హెచ్చరింపుని ఇస్తున్నారు. మీ గురించిన హెచ్చరింపుని మీ శత్రువులకు దేవుడు ఇస్తుంటారు. మీరు ఎప్పుడైతే దేవునికి ఇష్టకరమైన పిల్లలుగా మారుతారో, ఆయనకి ఇష్టకరమైన వారుగా మారినప్పుడు మీ పక్షమున దేవుడు కార్యములను చేస్తారు. మనుషులు మీకు విరోధముగా లేస్తారు, కానీ మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు మీ శత్రువుల్ని హెచ్చరిస్తారు. ఇక్కడ యాకోబు దగ్గర మంచిది కానీ చెడు కానీ మాట్లాడవద్దు అని చెప్పి లాబాన్ని కలల్లో హెచ్చరించారు. వచనం చదువుదాం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవుడే స్వప్నంలో వచ్చారంట. దేవదూతని పంపించలేదు, దేవుడే స్వప్నంలో వచ్చి హెచ్చరించారంట. మంచిది కానీ చెడ్డది కానీ మాట్లాడకం సుమి అని హెచ్చరించారు. ఒక పర్యాయం అబ్రహాం సారా చాలా అందగద్ది అంట. భార్యను తీసుకొని ఫిలిష్తీయ దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాజు దగ్గర ఆమెను గురించి భార్యను గురించి పొగడారంట. ఆమె చాలా అందంగా ఉండి తిని నాకు భార్యగా తీసుకుంటా అని చెప్పి ఆయన పిలిచి అడిగారు. ఈ స్త్రీ ఎవరిని అడిగితే నా సహోదరిని చెప్పాడు. నీ సహోదరి చాలా సంతోషం చెప్పి భార్యగా ఆయన తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి ఆయన్ని దేవుడు హెచ్చరించారంట. నీ తీసుకొచ్చిన స్త్రీ ఆయన ప్రవక్త, ఆయన భార్య, ఆయన ఒక ప్రవక్త, జాగ్రత్త అని హెచ్చరించారంట. ఆ రాత్రియే వారు కుటుంబంలో వారు దేశంలో ఉన్న ప్రజలు అందరి గర్భములను దేవుడు మూసేశారంట. ఒకే రాత్రి ఆ వచనం చదివితే అందరి గర్భములను దేవుడు మూసేశారంట. మట్టా రోజు అందరిని పిలిచి అబ్రహాంని గద్దించి, నువ్వు చేయకూడదు పనిని చేశావని చెప్పి భార్యను తిరిగి ఇచ్చిన తర్వాత దేవుడు స్త్రీలు గర్భమును తెరచారంట. నువ్వు ఎప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఈ సంవత్సరంలో ఉంటావో, నీకు విరోధముగా ప్రజలు మాట్లాడేటప్పుడు వాళ్ళని హెచ్చరిస్తారు. మీకు విరోధముగా తెగింపుతో మాట్లాడేవారిని దేవుడు హెచ్చరిస్తారు, వార్నింగ్ ఇస్తారు. నీవు అలాంటి ఆశీర్వాదంను కలిగి ఉండాలంటే ఆయనకి ఇష్టకరమైన జీవితంని ఈ 2024 సంవత్సరం జీవించాలి. అలాగనే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూస్తున్నాము. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోషువ అనే ప్రధాన యాజకుడు దేవుని ఎదుట నిలబడి ఉన్నాడు. దేవుని కుడి పక్కన సాతానుడు ఉన్నాడు. ఆ సాతానుడు ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ అనే గురించి చాలా నింద మోపుతున్నాడు. ఆయన ప్రధాన యాజకుడే, కానీ ఆయన దేవునికి అయిష్టమైన కార్యములను చేశారు. కనుక వాక్యంలో మనం చదువుతున్నాము, తన వస్త్రములు పాడైపోయిన వస్త్రముతో ఉన్నాయంట. జకర్యా గ్రంథం ఎంతమంది తీసి చూస్తున్నారండి? చాలామంది తీయట్లేదు. వాక్యంని తీయండి, ఆసక్తి కలిగి ఉండండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన మురికి వస్త్రముతో నిలబడి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఈ మురికి వస్త్రముతో ఉన్నవారు ఎవరు? ప్రధాన యాజకుడు యెహోషువ. అయితే సాతానుడు ఆయన మురికి వస్త్రం గురించి ఆయన హెచ్చరిస్తున్నాడు, ఆయన నింద మోపుతున్నాడు. మీకు తెలీదు, మీరు ఏర్పరచుకున్న ప్రధాన యాజకుడే
కానీ తన జీవితంని చూసారా? తన మాటల్ని చూసారా? తను ఆరాధించే విధానాన్ని చూస్తారా? తన హృదయం బాగలేదు, తన మాటలు బాగలేదు, కుటుంబాన్ని చూసారా? చాలా విధమైన నిందలు మోపుతున్నాడు. వెంటనే దేవుడు చెప్తున్నారు, ఆ సాతానుడిని గద్దించి, నింద మోపుతున్న సాతానుడిని గద్దించి ఆయన మురికి వస్త్రంని తీసివేసి నీతి వస్త్రంని ధరింపచేస్తారంట. అక్కడ నిలబడి వీటి అన్నిటిని చూస్తున్న జకరియా వెంటనే, అయ్యా తన తల మీద ఒక తెల్లని పాకని ఉంచండి అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేస్తారంట. మన జీవితంలో మన పక్షమున దేవుడు సాతానుకు విరోధముగా నిలబడాలంటే ఆయనకు ఇష్టమైన వారుగా మనం ఉండాలి. నీ పక్షమున సాతానుడికి విరోధముగా దేవుడు ఉండాలంటే దేవుని పక్షమున నిలబడాలి. యథార్థమైన హృదయముతో నిలబడాలి. నీ కుటుంబంలో దేవుని పక్షమున నిలబడాలి. సేవలో దేవుని పక్షమున నిలబడాలి. నువ్వు చేసే పరిచర్యలో దేవుని పక్షాన నిలబడాలి. నువ్వు చేసే పని విషయంలో దేవుని పక్షాన నిలబడాలి. అది ఏ కార్యమైనా సరే, ప్రార్థించినా సరే, లేదు పరిచర్య చేసినా సరే, దేవుడు నీ పక్షమున సాతానుకు విరోధముగా నిలబడాలంటే నువ్వు దేవునితో నిలబడాలి. అప్పుడు దేవుడు నీ పక్షమున కార్యం చేశారు. మనం 3 విషయంలో చూసాం. 1, ఇస్సాకు పక్షమున దేవుడు నిలబడి ఎవరు కూడా ఆయన తవ్విన బావిని లాక్కకుండా దేవుడు కాపాడారు, ఆయన్ని ఆశీర్వదించారు. నువ్వు తీసుకున్న తీర్మానం, ఎన్నో సంవత్సరాలు తీసుకున్న తీర్మానం నువ్వు నెరవేర్చలేకపోయి ఉండవచ్చు. ఈ సంవత్సరం దేవుడు నెరవేర్చేటట్లుగా దేవుడు కార్యంని సఫలం చేస్తారు. రెండవదిగా మనం చూస్తున్నాం యాకోబు పక్షమున దేవుడు నిలబడి లాబాన్ని హెచ్చరించారు. నువ్వు దేవునికి ఇష్టమైన జీవితంను జీవిస్తే నీకు విరోధముగా పోట్లాడుటకు వస్తున్న వారిని దేవుడే హెచ్చరిస్తారు. నువ్వు భయపడని అక్కర్లేదు, నీ పక్షమున దేవుడు కార్యంను చేస్తారు. జకరియా గ్రంథంలో 3వదిగా మనం చూస్తున్నాము, ప్రధాన యాజకుడు యెహోషువ పక్షమున దేవుడు సాతానుడికి విరోధముగా నిలబడి ఆ మురికి వస్త్రమును తీసివేసి రక్షణ వస్త్రమును ఇచ్చారు. కారణం, దేవుడు ఏర్పరచుకున్న ప్రధాన యాజకుడు యెహోషువ. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నారంటే ఆయన నీ పక్షమున పరలోకపు తండ్రి సాతానుడికి విరోధంగా నీ పక్షమున నిలబెడతారు. రెండవదిగా, ఇన్ జీసస్ ఇస్ యువర్ సెక్యూరిటీ. మీ భద్రత యేసయ్యలో మాత్రమే ఉంది. మీ భద్రత యేసయ్యలో మాత్రమే ఉంది. ఈ 2024 సంవత్సరం ఎంత భయంకరంగా ఉంటుంది నేను చాలా పర్యాయం దేవుని పక్షమున నిలబడి మీకు చెప్తా వస్తున్నాను. ఈ భయంకరమైన కాలముని ఎదుర్కొనాలంటే మీకు దేవుడే భద్రత. ముందు ఉన్న కాలంలో దేవుడే మీకు భద్రతగా ఉంటారు. యేసయ్య మాత్రమే మీ భద్రత. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నాము, దేవుడే హీ విల్ బి ద వాల్ ఆఫ్ ఫైర్ టు హర్ ఆల్ అసైడ్. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడే మన చుట్టూ ప్రాకారముగా ఉంటారంట. అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటారంట. దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి ఏ తెగులు నీకు రాకుండా దేవుడు కాపాడగలుగుతారు. నీకు విరోధముగా మనుషులు ఎన్ని ఆలోచనలు చేసినా, మీకు విరోధముగా సాతానుడు ఎన్ని నష్టపరచుటకు ప్రయత్నం చేసినా మీ చుట్టూ అగ్నిమయమైన ప్రాకారమునే దేవుడు ఉంచగలుగుతారు. ఈ 2024 సంవత్సరం సమస్త విషయంలో కూడా ఆయన అగ్ని ప్రాకారముగా ఉండి మిమ్మల్ని కాపాడబోతున్నారు దేవుడు. హల్లెలూయా. అలాగే కీర్తన 18వ కీర్తన 30వ వచనంలో చూస్తున్నాము. 18వ కీర్తన 30వ వచనం, సాతానుడు మిమ్మల్ని శోధించుటకు దేవుని యొక్క అనుమతి లేకుండా ఆయన మిమ్మల్ని ఏమీ చేయలేడు. 18వ కీర్తన 30వ వచనం మనం చదువుదాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడయము. ఆయన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడయము. నువ్వు యేసయ్యని నమ్మి ఆయన శరణజొచ్చి వచ్చావా? యేసయ్య మిమ్మల్ని నేను దేవుడుగా నా హృదయంలో చేర్చుకుంటున్నాను, మీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నానని చెప్పి
ఆయన సన్నజొచ్చి వస్తే ఆయన నీకు కేడేముగా ఉంటారు. మీ బంధువులు చెప్పవచ్చు, ఏంటి నువ్వు దేవుని దగ్గర వెళుతున్నావంట, యేసు ప్రభు దగ్గర వెళుతున్నావంట. ఆయన కేడేముగా ఉండి ఆ మాటలు నిన్ను గాయపరచకుండా ఆయన కాపాడుతారు. వాక్యం ఇలాగ చెప్పబడుతుంది, ఏ మాటలు కూడా నిన్ను గాయపరచకుండా నేను నిన్ను కాపాడుతాను. ఆయన కాపాడే దేవుడు, ఆయన కేడేముగా మీకు ఉంటారు. ఆయన శరణజొచ్చు రావాలి. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా నీ నీడలోనే నేను బ్రతకాలని ఆశపడుతున్నాను, మీ ఆధుర్యంలోనే నేను ఉండాలని ఆశపడుతున్నాను. అయ్యా, మీరు నన్ను కాపాడండి. ఆయన మనకు కేడేముగా ఉంటారు. ఆయన మీకు కేడేముగా ఉండి మిమ్మల్ని కాపాడి తన కృపని అనుగ్రహిస్తారు. అన్ని రీతిలో కేడేముగా ఉంటారు. మీకు విరోధముగా మనుషులు కానీ సాతానుడు కానీ చేసే ప్రతి ఒక్క కార్యములలో మిమ్మల్ని తగలకుండా, నోటి మాట చేత కలిగే నొప్పి మీకు తగలకుండా మిమ్మల్ని కేడేముగా ఉండి యేసయ్య కాపాడుతారు. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 18:10. ఇక్కడ మనం చూస్తున్నాము, ఫైండ్ యువర్ వర్త్ ఇన్ జీసస్. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉందురు. నీతిమంతులు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉందురు. దేవుని యేసయ్య నామం బలమైన దుర్గం. మన యేసయ్య నామంలో మన వర్త్ని కనుగొనాలి. మన జీవిత విలువ అనేది యేసయ్యలోనే ఉన్నది. మీ జీవిత విలువ మీరు వేసుకుంటున్న బంగారం మీద కాదు, మీరు చేస్తున్న ఉద్యోగమో, మీరు కలిగి ఉన్న ఆస్తి మీదో కాదు, మీ ఆరోగ్యం మీద కూడా మీ విలువ కాదు. మీ విలువ అనేది మీరు కలిగి ఉన్న యేసయ్య మీదే ఉంది. మీ విలువ యేసయ్య మీదే ఉంది. దానికే మన చదువాము, రక్షణ నీకు ప్రాకారముగా ఉంటుంది, స్తుతి నీ గుమ్మముగా ఉండిద్ది. మీ విలువ యేసయ్య మీదే ఆధారపడి ఉండాలి. దేన్ని గురించి కూడా మనం విలువ ఉండకూడదు. మా అమ్మ నాన్న గొప్పవారు, దేవుడు ప్రాణం తీస్తే రేపుడు దినం మట్టిలో ఉంటారు. మన విలువ మనం కలిగి ఉన్న డబ్బు మీద కాదు. ఒక్కరోజు దేవుడు అనుకుంటే బిక్కార్లు అయిపోతావు. డబ్బు మీద కాదు, నీ విలువ యేసయ్య మీదే. నీ విలువ అంతా కూడా యేసయ్య మీదే, దేని మీద కాదు. నీకు నిజమైన సెక్యూరిటీ యేసయ్య మాత్రమే. ఆయన యందు నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య అద్భుత కార్యం చేస్తారు. పేతురు, అంద్రేయ వారి జీవితంలో చాలా నిరుత్సాహంతో ఉన్నారు. రాత్రి అంతా ప్రయాసపడ్డారంట. అందరు చేపలు పట్టుకొని వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ రాత్రి అంతా ప్రయాసపడినా ఏమి చేపలు దొరకలేదంట. ఆశ్చర్యం ఏంటంటే ఒక్క చేప కూడా దొరకలేదంట. అంత నిరుత్సాహంతో కూర్చున్నారు. యేసయ్య వాళ్ళ దగ్గర వచ్చారు. పడవని లోతున పంపించమన్నారు. వల ఏమన్నారు, వలలు పిగిలిపోయినందుగా వాళ్ళకి చేపలు దొరికిందంట. వాళ్ళ విలువ అంతా కూడా యేసయ్య మాట మీది. అయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు, ఆయనను మీ మాట చొప్పున మేము వల వేస్తాం. మన విలువ, మనకు ఒక క్షణంలో విలువ లేని మనకు విలువను కలుగచేస్తారు యేసయ్య. యోసేపు చెరచాల్లో ఉన్నాడు. ఫరో దగ్గర 2 సంవత్సరాలు జైలు నుండి వచ్చిన తర్వాత ఆ పానం ఇచ్చేవాడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా, మీరు నన్ను చెరచాల్లో వేస్తున్నప్పుడు నాకు కూడా కళ వచ్చింది. ఆ కళని ఒక హెబ్రీయుడు వివరించి చెప్పాడు. ఆయన వివరించినట్లుగానే నాకు జరిగింది, మీరు ఉరియేసిన ఆయనకు కూడా జరిగింది అంటే ఆయన పట్టుకురమ్మన్నారు. చెరచాల్లో ఉన్న యోసేపున ఒక మూవీ ఉంది. దాంట్లో మీరు చూస్తే చాలామంది గవగారిని పరిగెత్తి వచ్చి యోసేపుని పట్టుకెళ్ళి ఆయన మీద నీళ్ళు పోస్తారు, షాంపూ వేస్తారు, సబ్బేసి రుద్దుతారు. యోసేపుకి ఏమీ అర్థం కాదు. ఎందుకు నాకు వీలు వచ్చి స్నానం చేపిస్తున్నారు. మంచి వస్త్రంని ధరింపచేసి
ఫరో దగ్గర వెళ్ళి నిలబెడితే ఫరో ఆయన కళకు దేవుడిచ్చిన వివరణని చెప్పగా ఆ క్షణంనే ఆయనకు వివాహం చేసి ఫరో తర్వాత ఉన్నతమైన స్థానంలో యోసేపుని కూర్చోబెడతారు. యోసేపుకు అంత విలువ రావటానికి ఎన్ని రోజులు పట్టిందండి? యోసేపుకు అంత విలువ రావటానికి ఎన్ని రోజులు పట్టింది? సంవత్సరాలు పట్టింది. అన్ని ఫరో వెంటనే యోసేపుని చెరచాల నుండి తీసుకురమ్మన్నారు. నేను ఆ మూవీని చెప్పటానికి కారణం, చెరచాలలో పరిగెత్తి వచ్చి ఆయన లాక్కెళ్ళి 2 చేతులు ఇలా లాగి గోడకు ఆనించి నుంచమని చెప్పి అలా నీళ్ళు పోసి ఆయన్ని వాళ్ళే స్నానం చేపిస్తారు. యోసేపు నవ్వుతాడు, ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావట్లే. ఫరో దగ్గర తీసుకెళ్తే ఆ రోజే పెళ్ళి, ఆ రోజే ఉద్యోగం అన్నీ ఇచ్చి పంపించేశాడు. ఎన్ని రోజులు పట్టింది దేవుడు హెచ్చించుటకు? ఒకరోజు. మీకు విలువ లేని మీకు 1 రోజుల విలువనివ్వగలుగుతారు యేసయ్య. ఒకే రోజులో లేవనెత్తగలుగుతారు. మన ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా మన సాధించలేని దాన్నే 1 రోజులో చేయగలుగుతారు. రాత్రి అంతా పేతురు, అంద్రయ్య రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకలేదు. యేసయ్య మాటకు లోబడ్డారు. వలలు పిగిలిపోయినట్లుగా పక్క పడవలో ఉన్న వారిని కూడా పిలిచి పడవ నిండా చేపలను ఇచ్చారంట. ఎంత సమయం పట్టింది వారిని ఆశీర్వదించుటకు? ఎంత సమయం పట్టింది? కొద్దిసేపే. దేవుడు నీ జీవితమునకు విలువ ఇవ్వాలని తలంచుకుంటే ఆయన 1 రోజులో నీ జీవితంను మార్చగలుగుతారు. నువ్వు సంవత్సరాలు పడిన ప్రయాసంని 1 రోజులో నీ సమస్యను పరిష్కరించగలుగుతారు. 1 రోజులో అద్భుత కార్యం చేయగలుగుతారు. ఇంకా ద చోసన్ అనే మూవీలో పేతురుకు చాలా నెలలు పన్ను చెల్లించాలి, చాలా అప్పు చెల్లించాలి, ఆయన చెరచాలకు వెళ్ళాలి. తర్వాత ఆ మత్తయి చెప్తాడు, ఆ పడవని ఆ చేపల్ని అలా వదిలిపెట్టి పేతురు వెళ్తే దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే చాలా డబ్బు పేతురుకు మిగిలిపోయిద్దంట. దేవుడు అద్భుతం చేస్తారండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఊహకందని కార్యం చేస్తారు. చేయవలసిందంతా కూడా సురక్షితమైన ఆయన నామం కింద వచ్చి ఉండాలి. అయ్యా మీ శరణజొచ్చి నేను ఉంటాను ప్రభువా, నా దిక్కు మీరే. దేవుడు అద్భుతం చేస్తారు. 3వదిగా, ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ యూ టు లవ్ జీసస్. ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ యూ టు లవ్ జీసస్. పరిశుద్ధ ఆత్మదేవుడు యేసయ్యని ప్రేమించుటకు సహాయం చేస్తున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు యేసయ్యని ప్రేమించుటకు సహాయం చేస్తున్నారు. 91వ కీర్తన 10వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం, నిన్ను గురించి దేవదూతలకు ఆజ్ఞాపిస్తారంట. 91వ కీర్తన 10వ వచనం 11వ వచనం, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారంని సమీపించదు, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడు నిన్ను గూర్చి తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంట. నువ్వు దేవుని శరణొచ్చి వస్తే నిన్ను గూర్చి ఆయన ఆజ్ఞాపిస్తారంట. ఏ తెగులు నీ గూడారంలోకి రాకుండా చేస్తారంట. ఒకవైపు భయంకరమైన కరోనా, ఒకవైపు దేశాల్లో భయంకరమైన భూకంపాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ వరద వచ్చింది తెలీదు. నేను 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు, మరలా 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న ఊర్లో ఏమీ లేదు. కానీ ఆ ఊరంతా కూడా వరదలో పోయిన మునిగిపోయింది. దేవుడు అనుకుంటే ఏదైనా కార్యం చేయగలుగుతారు. ప్రజలందరి ఇంట్లో నీళ్ళు, ధనవంతులు కాదు, పేదవాళ్ళు కాదు, అందరూ నష్టపోయారు. దేవుడు అనుకుంటే ఏ తెగులు నీ కూడారంలోకి రాకుండా కాపాడగలుగుతారు. కరోనా నిన్ను ఏమీ చేయదు. ముందు ఉన్న కరువు నిన్ను ఏమీ చేయదు. నీ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఇస్తారు. సారెబాత్ విధవరాలు ఇంట్లో, సారెబాత్ ఊర్లో అందరూ కూడా కరువుతో ఉన్నారు. ఆ విధవరాలు మాత్రం ప్రశాంతంగా కూర్చొని తన పిల్లోడితో సేవకునితో నెమ్మదిగా
ప్రతి దినము కూడా 3 పూట ఆహారంని తింటా ఉన్నది. ఏ తెగులు, ఆ కరువు అనే తెగులు ఆమె ఇంటికి రాకుండా యేసయ్య కాపాడారు. కారణం ఆమె విధేయత చూపించింది, త్యాగం చేయుటకు ఇష్టపడింది. ఈ రొట్టె ఉంది, నేను నా పిల్లోడు తిన్న తర్వాత తినటానికి ఏమీ లేదు, ఇంకా చనిపోవటమే. ఆయనను సేవకుడు చెప్పాడు, ముందు నాకు రొట్టె చేసి తీసుకురా. ఆమె త్యాగం చేయుటకు ముందుకొచ్చింది. ఏ తెగులు, ఏ కూడారము, ఏ తెగులు నీ గుడారంని సమీపించకుండా, నీ మార్గంలో నీకు ఏ కీడు రాకుండా దేవదూతలకు కాపాడమని ఆజ్ఞాపిస్తారంట. ఈ 2024 సంవత్సరం ఆ వాగ్దానంని పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యంని చేస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో చూస్తున్నాము, నన్ను విశ్వాసించే వారు కడుపులో నుండి జీవనది పారును అన్నారు యేసయ్య. నువ్వు యేసయ్యని పరిపూర్ణంగా ఈ 2024 సంవత్సరంలో విశ్వసించు, జీవనది ప్రవహిస్తుందంట. అనగా ఒక సాక్షికరమైన జీవితంను దేవుడు అనుగ్రహిస్తారు. డిసైర్ టు విట్నెస్ జీసస్ విల్ ప్రొసీడ్ ఫ్రమ్ యూ. నేను యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాలి, యేసయ్య చేసిన మేల్ని నేను ఇతరులకు చెప్పాలి. నేటి దినం సాక్ష్యం చెప్పమంటే 300 ఎన్ని రోజులు, 64 రోజుల 65 రోజుల్లో మీ గురించి మీకు చేసిన మేల్ని చెప్పమంటే నా అమ్మాయికి చేశారు, అబ్బాయికి చెప్పారు, భర్తకు చేశారు, పిల్లోడికి చేశారని చెప్తున్నారు. నీకేం చేశారు దేవుడు? 365 రోజుల్లో నీకొక్కటి కూడా చేయలేదా? నాకు ఇది దేవుడు చేస్తారండి, ఒక్కటి చెప్పమన్నా ఒక్కటి చెప్పటానికి కూడా మీ దగ్గర లేనట్లుగా ఆలోచన చేస్తున్నారు. మీ చుట్టూ మీ బంధువులు ఎంతమంది చనిపోయారు, కానీ దేవుడు బ్రతికించారు. ఒక్క మాట, నేను బ్రతికి ఉన్నానంటే ఆయన వల్లనే అండి. నేను ఈరోజు 3 పూట అన్నం తింటున్నానంటే ఆయన వల్లనే అండి. నేను కుటుంబంగా నేను ఉన్నానంటే ఆయన వల్లే అండి. ఒక భూకంపం రాలేదు, ఒకే రోజులు బికార్లు అయిపోతున్నారు ప్రజలు, ఇల్లు కూలిపోతున్నాయి, అన్ని నష్టం అయిపోతుంది ఒకే రోజులో. నాకు ఈ కార్యం చేసి 360 రోజుల్లో మీకు ఏమి చేయలేదండి? మీ జీవితంలో ఏమి చేయలేదా? ఆలోచన చేయాలి. మన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రజలకు. మీరు చెప్పే సాక్ష్యం సంఘమునకు చెప్తున్నారు. ఈ 360 రోజుల్లో దేవుడు చాలా చేశారు. ఈ విషయంని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ విషయం నాకు ఆయనే కారణం. 365 రోజుల్లో ఒక నెల కూడా కరెంటు మీటర్ని పీక్కెళ్ళలేదు. ప్రతి నెల కూడా కరెంటు బిల్ కట్టడానికి కష్టమో నష్టమో దేవుడు సహాయం చేశారు. ఎవరు చేసిందండి? మన దేవుడిని గణపరచడం నేర్చుకోవాలి. నా జీవితంలో ఇది చేశారని చెప్పే దమ్ము ఉండాలి. చాలామందికి చెప్పటం తెలియట్లేదు, ఏం చెప్పాలి తెలియట్లేదు. నా వల్ల కాదు, నాకు తెలియదున్నట్లుగా ఎవరినో కూడా చెప్తున్నా, నా భర్తకే చేశారు, నీ భర్తకి చేశారు, నీకేం చేశారని చెప్పు. నా పిల్లలకే చేశారు, నీకేం చేశారని చెప్పు. నీకేం చేశారు దేవుడు? మనం యేసయ్య గురించి సాక్ష్యం, నిజమైన విశ్వాసం ఉంటే మనలో నుండి జీవనది పారిద్దంట. జీవనది అంటే దేవుడు చెప్పిన మేలుని ఎదురుకు చెప్పగలుగుతామంట. విశ్వసించేవారు కడుపులో నుండి జీవనది పారును. దేవుడు నాకు ఇది చేశారండి, దేవుడు నాకు ఇది చేశారండి. ఆ సాక్ష్యం జీవనది పారిద్ది. మనకు అలాంటి సాక్ష్యం ఉండాలి. నిజముగా యేసయ్యను విశ్వసించాలి. ప్రతి నెల కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక మంచి మెమరీ హ్యాబిట్ ఇలా చెప్తారు. ప్రతిరోజు మంచం మీద పడుకున్న తర్వాత, రాత్రి మంచం మీద పడుకున్న తర్వాత మనం ఆలోచన చేయాలంట. ఈరోజు పొద్దున్నుండి నేను ఏం చేశాను, దేవుడు నాకేం చేశారు, నేను ఏం పొరపాటు చేశాను, నేను ఏం మంచి కార్యం చేశాను, నేను ఈరోజు పొద్దున ఏం తిన్నా, మధ్యాహ్నం ఏం తిన్నా, సాయంత్రం ఏం తిన్నాను, నేను ఈరోజు ఏ వాక్యంలో చదివాను. మనం పడుకొని ఆలోచన చేస్తే మన మెమరీ కెపాసిటీ పెరిగిద్దంట, మన జ్ఞాపశక్తి పెరిగిద్దంట. మనం కూర్చొని వారం రోజులు సమయం ఇచ్చినా ఆలోచన చేయండి. దేవుడు చేసిన మేల్ని
ఒక్క విషయం నాకు చెప్పండి, నేను 7 రోజులు ఇచ్చినా కూడా మీకు చేసింది చేయటానికి ఏం లేదు అంటే మీరు ఏం చెప్తున్నారు? మా ఇంట్లో ఉన్న వారి జీవితంలో చేశారండి, నా జీవితంలో ఏం చేయలేదు. అదే మీరు చెప్పేది. ఇండైరెక్ట్గా మీరు చెప్పేది మా ఇంట్లో ఉన్న వారికి చేశారు, నాకేం చేయలేదు. నాకు చేస్తేనే కదా నేను చెప్పేది. నా ఇంట్లో ఉన్న వారి జీవితంలో చేశారు, అదే నేను చెప్పగలుగుతాను. నా జీవితంలో ఏం చేయలేదు. అదే నిత్యంలో మీ మనసులో ఉన్నది. మీ జీవితంలో ఏమి దేవుడు చేశారు? మన జీవితంలో యేసయ్యను విశ్వసించే ప్రతి ఒక్కరి కడుపుల నుండి జీవనది పారునంట. జీవనది పారుతుందా? ఇతరులని బ్రతికించే నది ఏం చేస్తుంది? నది పక్కన చెట్లు ఎలా ఉండిద్ది? నది పక్కన చెట్లు ఎలా ఉండిద్దండి? పచ్చగా ఉండిద్ది. ఆ నది బ్రతికింపచేసిద్ది. మన సాక్ష్యం ప్రజల్ని బ్రతికించాలి. మన సాక్ష్యం ప్రజల్ని బ్రతికించాలి. మనలో నుండి జీవనది పారాలి, చచ్చిన నది కాదు. కొందరిలో చచ్చిన నది పారిద్ది. ఆ నది వలన భర్త చేస్తాడు, పిల్లలు చేస్తాడు, భార్య చచ్చిద్ది, ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తారు. ఎప్పుడు కూడా ఆ నది, ఈనాడు మన దేశంలో చాలా నదులు అలాగే పారుతుంది కదా. నది అంతా చెత్త. అడిగితే ఆ ఫ్యాక్టరీ నుండి చెత్తని, కెమికల్ని పంపిస్తున్నారు, ఆ ఫ్యాక్టరీ నుండి కెమికల్ని పంపిస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. ఆ చేపలంతా చచ్చి బయట ఉంది, కారణం ఫ్యాక్టరీ నుండి పంపిస్తున్నారు. మన జీవితం అలాగే ఉందండి. చచ్చిన ఆ నది అంతా పాడైపోయి ఉంది. మన మాటల వలన ఇతరులు దేవునికి దూరం అయిపోతున్నారు, కృంగతీస్తున్నాం. కానీ యేసయ్యను విశ్వసించే వారి జీవితం నుండి జీవనది పారిద్దంట. అది ఇతరుని బ్రతికింపచేస్తుంది. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 22 నుండి 29 వరకు మనం చూస్తున్నాం. డిఫెండ్ యువర్ ఫెయిత్ లైక్ స్టీఫెన్ అండ్ ఫాల్. స్టెఫెన్ దేవుని గురించి వైరాగ్యంతో మాట్లాడితే ఆయన్ని తీసుకొచ్చారు, ఆయన రాలేసి చంపారు. ఆయన రాలేస్తున్నప్పుడు రక్తం కారుతుంది. ఆయన మోకాళ్ళ మీద నిలబడి చెప్తున్నాడు, దేవుని చూస్తున్నాను, అయ్యా వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించమన్నాడు. ఇలా క్షమించమన్నాడు. అదే నిజముగా యేసయ్యను ప్రేమించటం. క్షమించాలి. రాలేసేవారిని మనల్ని చంపుతున్నారని తెలుసు. కొందరు ఒకేసారి చంపరు, కానీ రోజుకు ఒక రాయి వేస్తారు. ఒక్కొక్కసారి ఆ రోజు 10 రాయి వేస్తారు. మనం చేయవలసిందంతా నేను చేస్తానని తెలుసు, కానీ అయ్యా నన్ను బాధ పెట్టేవారిని క్షమించండి. స్టెఫెన్ అదే చేశారు. ఆయన మీద రాళ్ళేస్తున్నారు, రక్తం కారుతుంది. అయ్యా వీరు ఏం చేస్తున్నారని తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించండి. నీ జీవితంలో నీ వ్యక్తిగతంని కృంగతీస్తూ ఉంటారు, మాటతో నిన్ను పొడుస్తూ ఉంటారు. ఎన్నో రీతిలో నువ్వు నెమ్మది లేక, శాంతి లేక నీ జీవితంలో ఉండవచ్చు. కానీ నువ్వు చేయవలసిందంతా కూడా, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, క్షమించండి. స్టెఫెన్ లాంటి ఒక సాక్ష్యం. అలాగే పౌలు అపోస్తలుడు లాంటి సాక్ష్యం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుండి 29 దాకా మనం చూస్తున్నాం. పౌలు అపోస్తలుడు ఎన్ని రీతిలో కొట్టబడ్డాడని చెప్తున్నాడు. నన్ను 3 మార్లు కొరడతో కొట్టారు, నన్ను రాళ్ళు వేశారు, నన్ను చచ్చాన్ని ఈడ్చుకెళ్ళి ఊరు బయట పడేశారు. ఎన్నో కార్యములు చెప్తున్నాడు. సముద్రం మీద నేను ఒక రాత్రి పగలు 24 గంటలు సముద్రంలో నేను తేలుతా ఉన్నాను. ఎన్నో కార్యములు చెప్తున్నాడు. అవి అంతా కూడా ఆయన విశ్వాసంలో స్థిరపడ్డారు కనుక దేవుని కొరకు నిలబడ్డారు. ప్రియమైన దేవుని జనమా, సంగమా, పరిశుద్ధ ఆత్మదేవుడు యేసయ్యను ప్రేమించుటకు సహాయం చేస్తున్నారు. ఎందుకు స్టెఫెన్ అంత ధైర్యంగా రాలేసి కొడుతున్న వారిని క్షమించగలిగాడు? ఎందుకు పౌలు అపోస్తలుడు అన్ని రీతిగా కొట్టబడినప్పుడు కూడా మరలా దేవుని స్వార్థను ప్రకటించారు? వాళ్ళకి యేసయ్య మీద ఉన్న ప్రేమ. మనం దేన్ని సహించము. ప్రేమ అన్ని సహిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నీ మనకు తెలుసు. మనకు ఓర్పు లేనప్పుడు దానికి అర్థం ఏంటి? ప్రేమ లేదని అర్థం. మనం సహించుకోలేనప్పుడు దానికి అర్థం ఏంటి? ప్రేమ లేదని అర్థం. ప్రేమ అక్కడ ఏమి రాస్తుంది? ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ గుణాలేంటి?
విశ్వాసం ఉంటుంది, ఇంకా సాత్వికం ఉంటుంది, మంచితనం ఉండిద్ది, ఆశ నిగ్రహం ఉంటుంది, దీర్ఘశాంతం ఉండిద్ది, దయాళత్వం ఉంటుంది, ప్రేమ ఉండిద్ది, సమాధానం ఉండిద్ది. ఎంత ఆత్మీయ ఫలం. దీంట్లో ఇది లేకపోతే మనలో ఆత్మ ఫలం లేదని అర్థం. దీర్ఘశాంతం లేదు, దయాళత్వం లేదు, ఓర్పు లేదు, సహనం లేదంటే ఆత్మ ఫలం లేదని అర్థం. యేసయ్య ఏం చెప్పారు? మీరు ఫలంని చూడండి అన్నారు. మీరు ఫలంని చూడండి. మంచి చెట్టు మంచి ఫలం ఇచ్చిద్ది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలం ఇచ్చిద్ది. కనుక దాన్ని బట్టే ఒకరు ఆత్మీయతని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ 2024 సంవత్సరంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ప్రయాసపడేది మన యేసయ్యని ఎక్కువ ప్రేమించేవారుగా మారాలి. ఎక్కువ మనం మంచి ఫలంని ఇవ్వాలి, చెడ్డ ఫలం కాదు, మంచి ఫలం. ఒక ఫేస్బుక్లో ఒక ఫోటో చూశాను. ఒక మంచి ఫలం ఉన్నది, దాని పక్కన పాడైపోయిన ఫలం మంచి ఫలంని అంటుకొని ఉంది. దానివల్ల ఏమైందంటే మంచి ఫలం కూడా పాడవటం మొదలైంది. మీ కుటుంబంలో మంచి ఫలం లేకపోతే ఆ మంచి ఫలం, ఆ చెడ్డ ఫలం మంచి ఫలం కలిగించే మిమ్మల్ని కూడా అది పాడు చేసిద్ది. సంఘములో చెడ్డ ఫలం ఉన్నట్లయితే మంచి ఫలంని కూడా పాడు చేసిద్ది. కనుకనే మన సహవాసముగా కూడుకొని ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ ఆత్మదేవుడు 2024 సంవత్సరంలో మనలో ఆశిస్తున్నది మనం యేసయ్యని ఎక్కువగా ప్రేమించాలి. లవ్ జీసస్ బై ఒబేయింగ్ హిస్ కమాండ్మెంట్స్. యేసయ్య చెప్పారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞల్ని కైకొంటారు, నా ఆజ్ఞల్ని పాటిస్తారు. నిజముగా మనం యేసయ్యని ప్రేమించే వాళ్ళే ఉంటే మన యేసయ్య ఆజ్ఞల్ని పాటించేవారుగా ఉండాలి. సంఘంలో చెప్పే ఏ క్రమంని పాటించేవారుగా ఉండాలి. దేవునికి సాక్షికరముగా ఉండాలి. మీకు ఇచ్చిన దేవుడిచ్చిన పరిచర్ని యథార్థముగా నమ్మకంగా చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇంకా బాగుగా దేవుడు ఆశీర్వదిస్తారు. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు, అనేక విషయంలో నేను అధికారిగా చేస్తాను అంటారు యేసయ్య. మీకు ప్రార్థన చేయటానికి సంఘంలో అవకాశం ఇవ్వబడి ఉందా? మానకూడదు. ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేయాలి. పరిచర్య చేయటానికి అవకాశం ఇవ్వబడి ఉందా? ఆ పరిచర్య చేయాలి. చిన్న చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉంటే గొప్ప పరిచర్య ఇస్తారంట. చిన్న విషయంలో దేవుని కొరకు వాడబడినప్పుడు గొప్పగా వాడబడే కృపని దేవుడు అనుగ్రహిస్తారంట. ఆనర్ ద హోలీ స్పిరిట్ బై యువర్ విల్లింగ్నెస్ టు సఫర్ లాస్. మీరు నష్టపరచబడినా పర్లేదు, నేను పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉంటానని ఆశ కలిగి ఉండాలి. పరిశుద్ధ ఆత్మ దేవునికి లోబడాలి. నాకు ఏ నష్టం కలిగినా పర్లేదు, నేను పరిశుద్ధ ఆత్మకు నేను లోబడతాను. పరిశుద్ధ ఆత్మని ఘనపరచాలి. అది శారీరక నష్టమైనా సరే, ఆర్థిక నష్టమైనా సరే, ఏ నష్టం కలిగినా నేను పరిశుద్ధ ఆత్మ దేవుని ఘనపరుస్తాను. గాడ్ సేవ్స్ యువర్ ఫెయిత్, డిస్ట్రాయ్స్ యువర్ బాడీ ఎస్ అ విట్నెస్ ఫర్ హిమ్. యేసయ్య మీ విశ్వాసంని కాపాడుతారు, కానీ మీ శరీరం చీల్చిపోవటానికి అనుమతిస్తారు. మీ విశ్వాసంని కాపాడుటకు ప్రార్థిస్తారు, కానీ మీ శరీరం చీలించిపోవటానికి అనుమతిస్తారు. మీ విశ్వాసంని కాపాడుకోండి. ఈ 2024 సంవత్సరంలో ఎన్ని కష్టంలో నష్టంలో వచ్చినా దేవుని పట్టుకొని దేవుని వెంబడించాలి పరిపూర్ణముగా. ఆ బిడ్డ తల్లి ఎవరండి? ఏం చేస్తున్నారు మీరు? మీ స్వాధీనంలో ఉంచండి. అందరు కూడా ఆ పాపని చూసుకొని కూర్చున్నారు, మీరు చక్కగా కూర్చున్నారు వదిలేసి. మనం ఈ 2024 సంవత్సరంలో విశ్వాసంని కాపాడుకోవాలి. మన విశ్వాసంని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతానుడు మనల్ని విశ్వాసం నుండి కృంగదీయటానికి వస్తున్నాడు. ముందు ఉన్న కరువు దినంలో విశ్వాసం కోల్పోయేటట్లుగా చేస్తాడు. భయంకరమైన దినములు వస్తున్నాయి మన ముందు. విశ్వాసంని జాగ్రత్తగా కాపాడుకుంటాం. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ వాస్ గ్లోరిఫైడ్ through the life of his servants, but in the new testament God is being glorified through the death of his children. పాత నిబంధనలో తన సేవకుల్ని కాపాడటం వలన దేవుడు
దేవుడు మహిమపరచబడ్డారు. హననీయ, మిజేల్, అజరియా ఈ విగ్రహంని మొక్కపోతే అగ్నిగుండంలో పడేస్తాం, వాళ్ళు మేము చచ్చినా పర్లేదు దీన్ని మొక్కమన్నారు. దేవుడు అగ్నిగుండంలో దిగి వచ్చి వాళ్ళని కాపాడారు. దానియేలు కాలంలో ప్రకటించారు, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి 4 రోజులు, లేకపోతే వేరే దేవుళ్ళకు ప్రార్థన చేస్తే సింహాలు గదిలో పడేస్తాం. దానియేలు చెప్తున్నాడు, నా దేవునికే నేను ప్రార్థన చేస్తాను, ఒక్కసారి కాదు, రహస్యముగా కాదు, అందరూ చూసేటట్లుగా రోజుకు 3 సారి ఇంటి తలుపు తీసి నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ధైర్యం. దేవుడు దిగి వచ్చి సింహాల నోట్నే బంధించారు. కానీ కొత్త నిబంధనలో ఏం జరిగింది? పౌల్ని కొట్టడానికి వస్తే దేవుడు కాపాడారా? కొట్టడానికి అనుమతించారు. స్టెఫన్ని చంపటానికి రాలేస్తే దేవుడు కాపాడారా? చంపటానికి అనుమతించారు. కొత్త నిబంధనలో దేవుని పిల్లలు చాలామందిని గ్రౌండ్లో తీసుకొస్తారంట, అరేనాలో, క్రికెట్ గ్రౌండ్ లాంటి స్టేడియంలో తీసుకొస్తారంట. వాళ్ళు పాట పాడుతూ ఉంటారంట, సింహాలను వదులుతారంట, ఆ సింహాలు కొట్టి చంపిద్దంట. దేవుడు అనుమతించారు. ఈ అంది దినంలో దేవుని నామంని మన మరణం ద్వారా మనం మహిమపరచాలి. మరణం 2 రీతిயான మరణం మనలో మనం చావాలి. ద సెల్ఫిష్నెస్ షుడ్ డై. నేను అనే స్వయం చావాలి. అలాగనే దేవుని కొరకు ప్రాణం పెట్టి అంద విశ్వాస జీవితంలో జీవించాలి. దేవుడు నన్ను ఏ రీతినా శిక్షణకు అనుమతించినా పర్లేదు. ఈనాడు ఎంతమంది సేవకులు జైల్లో ఉన్నారండి. పిల్లలు అనాథగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుని కొరకు సెరచాల్లో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. మంచి ఆహారం లేక ఉన్నవాళ్ళు, దేవుని కొరకు సేవ చేసేవాళ్ళు ఎంతరో ఉన్నారండి. మనం దేవుని కొరకు మరణించే అంత విశ్వాసం కలిగి ఉండాలి. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ డెలివర్డ్ ఫ్రమ్ ట్రయల్స్, బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ గాడ్ పర్మిట్స్ టు ట్రయల్. దేవుడు పాత నిబంధనలో శోధన నుండి తప్పించారు. కానీ ఈ కొత్త నిబంధనలో ఆయనకు సాక్షికరంగా ఉండుటకు దేవుడు మరణంకు అప్పగిస్తున్నారు, బాధలకు అప్పగిస్తున్నారు. దానికే యేసయ్య ఈ ఉపమానంలో చెప్పారు. పేద లాజరు శరీరమంతా కురుపులతో ఉండుటకు అనుమతించారు. మనకు ఒక చిన్న అనారోగ్యం ఏదైనా వస్తే నాకే రావాలా? వాళ్ళందరూ బాగున్నారు, దేవుని ఎరగని వారందరూ బాగున్నారు, నా జీవితం ఇలాగుందే. దేవుడు లాజర్ని అనుమతించారు. మనల్ని అనుమతించిన యేసయ్యని ప్రేమించగలుగుతామా? లాజరుకు అనుమతించిన ఆ శోధనలు మన జీవితంలో యేసయ్య అనుమతిస్తే మన యేసయ్య కొరకు నిలబడగలుగుతామా? మనల్ని మనం ప్రశ్నిస్తాం. లెట్ us నాట్ డిసప్పాయింట్ హిమ్. మన విశ్వాసంని కోల్పోయి ఆయన బాధపడేటట్లుగా మన జీవితంని నడిపించవద్దు. మనల్ని బట్టి యేసయ్య సంతోషపడే రీతిగా ఈ 2024 సంవత్సరంలో జీవిస్తాం. మనం రక్షణ ప్రాకారంని కలిగి స్తుతి అనే గుమ్మంలో మనం జీవిస్తాం. దేవుడు మనల్ని కాచి కాపాడి ఆశీర్వదిస్తారు. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మన రక్షణ మన చుట్టూ ప్రాకారముగా ఉండాలి. స్తుతి మన గుమ్మముగా ఉండాలి. మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలి. స్తుతి దేవుని మన గుమ్మముగా ఉండాలి. రక్షణ మన చుట్టూ ప్రాకారముగా ఉండాలి. ప్రార్థన చేయండి. ప్రార్థించుటకు ఇచ్చిన సమయం, ఈ సమయంలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రములు యేసయ్యా. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ 2024 సంవత్సరం మొదటి దినమునే దేవునితో గడుపుటకు వచ్చాం. దేవుని స్వరంని వినుటకు వచ్చాం. దేవుని సన్నిధిలో ఉండుటకు వచ్చాం. హల్లెలూయా, స్తోత్రములు యేసయ్యా. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. నా ప్రాకారం, నా చుట్టూ నా ప్రాకారం నా రక్షణగా ఉండాలి. నా గుమ్మం స్తుతిగా ఉండాలి. నా రక్షణలో నేను భద్రంగా సురక్షితంగా దేవుడు నన్ను కాపాడుతానని చెప్పారు కదా. నన్ను జాగ్రత్త కలిగిన జీవితం జీవించాలి. దేవుని స్తుతించే జీవితం నేను కలిగి ఉండాలి. గుమ్మమే నా జీవితంలో గుమ్మమే స్తుతి. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి.
స్తుతించే భాగ్యంను కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షమున ఉంటారు. 3 విషయంలో మనం ధ్యానించాం. సాతానుడికి విరోధముగా దేవుడు నీ పక్షముగా ఉంటారు. నీ భద్రత యేసయ్య మాత్రమే, నీ విలువ యేసయ్య మాత్రమే. పరిశుద్ధ ఆత్మదేవుడు యేసయ్యని ప్రేమించుటకు మనకు సహాయం చేస్తున్నారు. శ్రమల ద్వారా, కష్టము ద్వారా యేసయ్యని ప్రేమించుటకు సహాయం చేస్తున్నారు. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధముల దేవా, మీ ఉన్నతమైన నామముని ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ఈ 2024 సంవత్సరం మిమ్మల్ని ఇష్టపరిచే జీవితంను జీవించుటకు మాకు సహాయం ఇచ్చేయండి. మీ కృప చేత, మీ దయ చేత మమ్మల్ని ఆశీర్వదించమని అయ్యా, అర్థం చేసుకునే కృపనై అయ్యా, మా చుట్టూ రక్షణ అనే ప్రాకారంనై, స్తుతి అనే గుమ్మంనై ఉంచి వాటిలో మేము సురక్షితముగా, నష్టం పాడు అనేది ఏమీ జరగకుండా మా విశ్వాస జీవితంని కాపాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.